హలో బ్రదర్, ఎవరు మీరు? ఇక్కడే ఇందాక రాత్రి నుంచి ఇక్కడే ఉన్నారు, ఇక్కడే పడుకున్నారు, ఒంటరిగా ఉంటున్నారు. ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటి? పేరు సమీర్ అండి. నేను పొరుగు దేశం నుంచి వచ్చాను నా ఫ్రెండ్తో పాటు. మరి ఇక్కడ వ్యాపారం చేద్దామని వచ్చాం. చివరికి నా దగ్గర ఉన్న డబ్బులన్నీ అయిపోయినాయి. ఎందుకంటే మరి ఇక్కడికి వచ్చిన తర్వాత నా స్నేహితుడు చాలా అలవాట్లన్నీ నేర్పించాడు. సిగరెట్ తాగడం, మందు తాగడం, ఆడపిల్లలతో తిరగడం, ఇలాంటి చండాలమైన పనులన్నీ చేశానండి. వ్యభిచారంలో నేను తిరిగి నా జీవితాన్ని నాశనం చేసుకున్నానండి. నేను ఎంత పని చేశానంటే నేను నా తండ్రి మాట వినకుండా వచ్చేసానండి. ఇప్పుడు చూస్తే డబ్బులన్నీ అయిపోయినాయి, ఆకలేస్తుంది, అన్నం పెట్టేవాళ్ళు లేరు. ఆ హోటల్లో పనిచేస్తే అతను సరిగ్గా భోజనం పెట్టట్లేదండి. అందుకే నేను తిరిగి ఇంటికి వెళ్ళిపోదామని అనుకుంటున్నాను. కానీ ఇంటికి వెళ్తే ఒకవేళ మా నాన్నగారు మళ్ళీ నన్ను చేర్చుకుంటాడా లేదని భయంగా ఉంది. అందుకే చనిపోవాలనుకుంటున్నానండి. లేదు లేదు బ్రదర్, నువ్వు చనిపోకూడదు, నువ్వు బ్రతకాలి. ఎందుకంటే నువ్వు తప్పు చేసావు. అయితే తప్పును సరిదిద్దుకునే అవకాశం ఉంది. నువ్వు మరలా తిరిగి మీ ఇంటికి వెళ్ళిపో. మీ నాన్నగారు నీ కోసం ఎదురు చూస్తారు. తప్పకుండా తండ్రి తల్లి మనల్ని ప్రేమిస్తారు. మన కోసమే వాళ్ళు జీవించేది. ఎందుకంటే కోపంలో నువ్వు వచ్చేసావు, స్నేహితుల మాట విని వచ్చేసావు. బైబిల్లో ఒక మాట ఉంది, నీ తండ్రిని నీ తల్లిని సన్మానించమని. నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడగినట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించమని ఉంది. అయితే నీవు ఆజ్ఞను అతిక్రమించావు. అయితే నీ తప్పును నువ్వు కానీ తెలుసుకుని నువ్వు తిరిగి ఇంటికి వెళ్ళిపోయి నీ తండ్రిని నీ తల్లిని క్షమాపణ అడిగి, అదే రీతిగా దేవుణ్ణి కూడా క్షమాపణ అడిగితే తప్పు కూడా క్షమిస్తాడు ఆయన. అలాగే నీ తల్లిదండ్రులు నేను చేర్చుకుంటారు. తిరిగి నువ్వు ఇంటికి వెళ్ళిపో అండి. నా దేవుడు నన్ను క్షమిస్తాడా? తప్పకుండా. నా తల్లిదండ్రులు నన్ను క్షమిస్తారా? తప్పకుండా క్షమిస్తాడు యేసే. ఎందుకంటే మన కోసం సిలువలో ప్రాణం పెట్టాడు, రక్తం కార్చాడు. ఎందుకు తెలుసా? నీ పాపం నా పాపం కోసమే. అందుకని నువ్వు తిరిగి వెళ్ళిపో. నీ తల్లిదండ్రులు కూడా నీ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. వారు ఎప్పుడు మన కోసం చూసేవాళ్ళు, మన కోసం నీ కోసం ప్రార్థిస్తూ ఉంటారు వాళ్ళు. తప్పకుండా నువ్వు వెళ్ళిపో. నీ తండ్రిని నీ తల్లిని హత్తుకో, నీ కుటుంబం దగ్గరికి వెళ్ళిపో. వాళ్ళు తప్పకుండా నిన్ను చేర్చుకుంటారు. మరొక్కసారి ఇలాంటి పని చేయొద్దు. మరలా ఒక్కసారి ఇలాంటి ఆలోచన రాకుండా ఉండు. దుష్టుల ఆలోచన చొప్పున నడవద్దని దేవుని వాక్యం చెప్తుంది. స్నేహితులైన, బంధువులని ఎవరైనా సరే ఆ ఆలోచన చెడ్డదైనప్పుడు మనం దాన్ని అనుసరించకూడదు. తల్లిదండ్రుల మాట వినాలి, దేవుని మాట వినాలి. వాక్యం ప్రకారంగా జీవిస్తే నువ్వు దీవించబడతావు. చాలా చాలా వందనాలండి. నేను చనిపోవాలనుకున్నాను. నన్ను ఎంతగానో ధైర్యపరిచారు. ఈ రైల్వే ట్రాక్ మీద నా తలకాయ పెట్టి చనిపోవాలనుకున్నాను. ఎందుకంటే నా తండ్రితో తల్లితో పోట్లాడి నా ఆస్తులు భాగం తీసుకుని వచ్చేసారు. వాళ్ళు నాకు మా ఇంటికాడ ఇంకా స్థావరం లేదు. కానీ మీరు చెప్పిన మాటలను బట్టి వింటే దేవుడు నన్ను క్షమిస్తాడు, నా తల్లిదండ్రులు కూడా క్షమిస్తారని భావించాను. తప్పకుండా నేను వెళ్తానండి. నా యేసే నాకు సహాయం చేస్తాడు. చాలా వందనాలండి.